మనిషి పొద్దున నిద్ర లేవగానే ఎవరిని తలుచుకోవాలి, ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే మనం తల్లికనో తండ్రికనో గురువుకనో లేకపోతే దేవుడికనో ఏదో ఒకటి చెబుతామండి. కానీ అంతకంటే గొప్పగా మన సంస్కృతి ఏం చెప్పిందంటే, నాయన ఎవరికి నువ్వు నమస్కారం చేయకపోవద్దు, ఎవరి ముఖము చూడొద్దు. ఎందుకంటే ఎవరి ముఖమైనా చూస్తే మనం ఏమంటాం, ఆ వేళ మంచి జరిగిందనుకో పర్వాలేదు వాళ్ళకి చెప్పాం, కానీ ఏదైనా చెడు జరిగిందనుకో పొద్దున్నే కనిపించింది పనికి మాలిన ముఖం అందుకే జరిగిందంటాం. మనం తక్కువ వాళ్ళం కాదు. మనం మనకి ఏదైనా చెడు జరిగితే పొద్దున్న ఎవరు కనపడ్డారో వాళ్ళ మీద పెట్టేస్తామండి. నిజానికి ఆలోచించండి, ఈ దేశపు యువతరు నీకు పొద్దున్న ఎవడో కనపడడానికి నీకు పనులు జరగడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ శకునాలు, బల్లిపాట్లు, పిల్లి కోతలు ఇవన్నీ మానేయగలిగితేనే మనం బాగుంటాం. ఖచ్చితంగా ఈ గుడి నమ్మకాలు పోగొట్టుకోగలిగితేనే మనం బాగుంటాం. మన జీవితాన్ని నిలబెట్టేవి రెండు, ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు పరమాత్మ విశ్వాసం. అంటే లేవగానే మీరు ఎవరి ముఖము చూడక్కల్లా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? మన చేతులు మనం చూసుకోవాలి, మన అరచేతులు మనం చూసుకోవాలి, ఎవరిని చూడక్కల్లా. మన అరచేతులు ఏముంది? అరచేతుల్లో శీతాకాలం పొప్పర్లు ఉంటాయి, వేసవకాలం చెమట ఉంటుంది. ఏముండదు ఇక్కడ. శీతాకాలం ఏమో తెల్లగా పొప్పర్లు వచ్చి ఉంటాయి, వేసవకాలం చెమట ఉంటుంది. మరి ఏమిటి అరచేతుల్లో ఉండేది? దానికి ఒక శ్లోకం చెప్పారు. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ.